హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఈరోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ రాజస్థాన్ వర్సెస్ పంజాబ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. క్రియేట్ చేసుకున్న ముందు ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నిన్నైతే మన యూజర్ అయితే 7,800 అయితే విన్ అవ్వడం జరిగింది. జస్ట్ 50 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో. అలాగే ర్యాంక్ చూసుకుంటే 1 2 9 ఎక్సలెంట్ ర్యాంక్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన సాఫ్ట్వేర్ టీమ్స్ సేమ్ టీమ్ నెంబర్స్. సో ఇది మాట ఈ సాఫ్ట్వేర్ పవర్. మీరు కనుక ఈ సాఫ్ట్వేర్ కావాలంటే నాకు మెసేజ్ అయితే చేయండి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డైలీ ఐపీఎల్ యొక్క ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు కంపల్సరీ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈరోజు మ్యాచ్ అనాలిసిస్ చూసుకుంటే రాజస్థాన్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఇక్కడైతే కొన్ని స్ట్రాటజీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెన్యూ చూసుకుంటే బర్సాపుర స్టేడియం గువాహటి. ఈ పిచ్ అయితే చాలా తక్కువ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. రీసెంట్ వెన్యూస్ లాస్ట్ ఇయర్ అయితే యూస్ చేశారు. దాని పరంగా చూసుకుంటే ఇదైతే కొంచెం బ్యాటింగ్ ఫేవర్గా అయితే ఉంది. అలాగే ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్స్గా చూసుకుంటే జిరల్ బర్గర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పంజాబ్ నుంచి అయితే సింగ్ కవరప్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. టీం నుంచి చూసుకుంటే బట్లర్ లివింగ్స్టన్ అయితే అవైలబుల్గా లేరు, నేషనల్ డ్యూటీస్కి అయితే వెళ్ళారు. అలాగే కొన్ని స్ట్రాటజీస్ అయితే ప్రొవైడ్ చేశాను. లైక్ డ్రాప్ ప్లేయర్స్ అయితే ఎవరిని డ్రాప్ చేయొద్దు. ఫిక్స్డ్ ప్లేయర్స్ అనేది రిస్కీ. ఫిక్స్డ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆప్షన్ అనమాట. మీకు నచ్చితే ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంత రిస్క్ ఉంటుంది. రిస్క్ తీసుకోవాలనుకుంటే ఫిక్స్ చేసుకోండి, లేదంటే లేదు. మీ ఆప్షనల్ కంప్లీట్గా. క్యాప్టెన్ ఆప్షన్స్, సేఫ్ క్యాప్టెన్ ఆప్షన్స్, రిస్కీ, లెస్ ఛాన్స్ క్యాప్టెన్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాయిస్ క్యాప్టెన్ ఆప్షన్స్, పార్టీషన్, పర్సనల్ స్ట్రాటజీ, పాసిబుల్ కాంబినేషన్స్, ఇవన్నీ ఏంటంటే స్ట్రాటజీస్ అన్నమాట. ఈ స్ట్రాటజీస్ అనేవి యూస్ చేసి మన సాఫ్ట్వేర్లో మీరైతే గ్రాండ్ లీగ్ టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. దానికి మీకు ఎగ్జాంపుల్ కూడా చూపించాను. నేను మన యూజర్ అయితే విన్ అవ్వడం జరిగింది. సో మన సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఫ్యాంటసీ టీమ్ క్రియేట్ అన్నమాట. ఇక్కడైతే మీకు టోటల్ క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ మ్యాచ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. క్రికెట్ మ్యాచ్ మీద సెకండ్ మ్యాచ్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి టోటల్ ప్లేయర్ సెక్షన్ అనమాట. ఈ సెక్షన్లో అయితే మీకు టోటల్ ప్లేయర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు. వికెట్ కీపర్ సెక్షన్ నుంచి అయితే బట్లర్ అయితే అవైలబుల్గా లేడు. శాంసన్ సెలెక్ట్ చేసుకోండి. బేర్స్టో, జితేష్ శర్మ వచ్చేసి ఇంపాక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పీసింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి. 4 ప్లేయర్స్ అయితే ఉన్నారు. బ్యాటింగ్ సెక్షన్లో చూసుకుంటే అంటే టీ క్యాడ్మోర్, బట్లర్ ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. పవల్ కూడా ఈ మ్యాచ్లో అయితే ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం అయితే తక్కువే. జైస్వాల్ని సెలెక్ట్ చేసుకోండి. జ్యూరెల్, సుమన్ జుబే, రుసో, ఎస్ సింగ్, అశుతోష్ శర్మ అన్నమాట. సో ఈ ప్లేయర్స్ని అయితే సెలెక్ట్ చేసాము. ఆల్రౌండర్ సెక్షన్లో చూసుకుంటే రియాన్ పరాగ్, రవిచంద్ర అశ్విన్, ఫెరెరా ఆడే ఛాన్స్ తక్కువ అన్నమాట. శామ్ కరణ్, లియం లివింగ్స్టన్ కూడా ఈ మ్యాచ్కి అయితే అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ అయితే తక్కువ అన్నమాట. బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే యువేంద్ర చాహల్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, బర్గర్, ఆవేష్ ఖాన్, రాహుల్ చహర్. రబాడ్ అయితే మ్యాచ్ అవైలబుల్ అయితే లేడు. హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్ కవరప్ ఇంపాక్ట్కి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో హర్ప్రీత్ బ్యార్ కూడా ఈ మ్యాచ్లో అయితే ఆడే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మాట రెండు టీమ్స్ నుంచి టోటల్ ఇంపాక్ట్ ప్లేయర్స్తో కలిపి 12 ప్లేయర్స్. క్లిక్ ఆన్ కంటిన్యూ. అడ్వాన్స్డ్ జనరేషన్ మీద అయితే క్లిక్ చేయండి. లాకర్ ప్లేయర్ సెక్షన్లో అయితే మీరైతే ఒకవేళ రిస్క్ తీసుకోవాలనుకుంటే రాజస్థాన్కి కాస్త ఫేవర్ అనుకుంటే సంజు శాంసన్ అయితే కంపల్సరీ లాక్ చేసుకొని మంచి ఫామ్లో అయితే ఉన్నాడు వికెట్ కీపర్ సెక్షన్ నుంచి. అలాగే ఆల్రౌండర్ సెక్షన్ నుంచి మీరు కావాలితే శామ్ కరణ్ అయితే లాక్ చేసుకోవచ్చు. బౌలింగ్ సెక్షన్ నుంచి అయితే ఈ చాహల్ బౌలర్లు ఇద్దరినైతే ఒకరు లాక్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చాహల్ని అయితే లాక్ చేసుకున్నాను. మీరు ఒకవేళ బౌలర్ని కూడా లాక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ప్లేయర్స్ని అయితే లాక్ చేశాను. లాక్ ప్లేయర్స్ అనేది మీ ఆప్షనల్ అనమాట. మీకు నచ్చితే లాక్ చేసుకోవచ్చు, లేదంటే ఎవరిని లాక్ చేసుకోకుండా కూడా ముందుకెళ్ళచ్చు. అది మీ పర్సనల్ చాయిస్ అనమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. క్యాప్టెన్ ప్లేయర్ సెక్షన్లో అయితే మీరు వికెట్ కీపర్ సెక్షన్ నుంచి సంజు శాంసన్, జానీ బెయిర్స్టో అనేది తీసుకోండి. బ్యాటింగ్ సెక్షన్ నుంచి అయితే క్యాడ్మోర్, జైస్వాల్ని తీసుకోండి. రిసో కూడా మంచి క్యాప్టెన్ ఆప్షన్. అలాగే ఆల్రౌండ్ సెక్షన్లో వచ్చేసి రియాన్ పరాగ్, శామ్ కరణ్ తీసుకోండి. బౌలింగ్ సెక్షన్లో అయితే ఒకవేళ బౌలింగ్ సెక్షన్లో మీరు తీసుకోవాలనుకుంటే క్యాప్టెన్స్ చాహల్, బౌల్ట్, హర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్. బౌలింగ్ సెక్షన్లో క్యాప్టెన్ వచ్చే ఛాన్స్ అయితే తక్కువే ఉంటుంది బ్యాటింగ్ పిచ్లో మాట. ఇది పిచ్ వచ్చేసి గువాహటి కదా, అది కొంచెం బ్యాటింగ్ ఫేవర్గా ఉంది. కాకపోతే సో బ్యాట్స్మెన్ నుంచి కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కానీ క్యాప్టెన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది టీమ్ క్యాప్టెన్. కాకపోతే రిస్క్ తీసుకోలేను అనుకుంటే కాస్త మీరు బౌలింగ్ సెక్షన్లో కూడా క్యాప్టెన్ కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేస్తే ఈ నలుగురిని కన్సిడర్ చేయండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. వైస్ క్యాప్టెన్ ప్లేయర్ సెక్షన్లో అయితే శాంసన్, బెయిర్స్టో. బ్యాటింగ్ సెక్షన్లో అయితే క్యాడ్మర్, జైస్వాల్, రుసో, ఎస్ సింగ్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రౌండ్ సెక్షన్లో ముగ్గురిని అయితే సెలెక్ట్ చేసుకోండి. బౌలింగ్ సెక్షన్లో అయితే చాహల్, బౌల్ట్, సందీప్ శర్మ, బర్గర్, హర్దీప్ సింగ్, హర్షల్ పటేల్, బ్రార్ని తీసుకోండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. రెండు టీమ్స్ అయితే స్ట్రాంగ్ టీమ్స్, కాకపోతే ఎంతో కొంత రాజస్థాన్ ఫేవర్ అయితే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 5-6-6 తీసుకోండి. కాస్త రాజస్థాన్ ఫేవర్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే 7-4 కూడా తీసుకోవచ్చు. ఇది కాస్త రిస్క్ ఇవ్వమంట. 7-4 మీరు కావాలంటే 5-6-6 అయితే తీసుకోవచ్చు. క్లిక్ ఆన్ కంటిన్యూ. ప్లేయర్ పర్సంటేజ్ సెలెక్షన్ స్ట్రాటజీలో మీరు మోస్ట్లీ 5-6-4-7, సమ్టైమ్స్ 6-5-3-8 కూడా వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ రెండే ఎక్కువ వస్తాయి అన్నమాట. కళ్ళు మూసుకొని ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. 6-5 కూడా అప్పుడప్పుడు తీసుకోవచ్చు అన్నమాట. క్లిక్ ఆన్ కంటిన్యూ. రూల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్లో అయితే ఒక పర్టికులర్ టీం నుంచి ఎంతమంది బ్యాట్స్మెన్ కావాలి, ఎంతమంది బౌలర్స్ కావాలి కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. ఈ టీమ్స్ ఎలా పడితే అలా క్రియేట్ అవ్వకుండా ఒక కంట్రోల్డ్గా క్రియేట్ అవ్వాలంటే రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా నాకు రాజస్థాన్ బౌలింగ్ సెక్షన్ నుంచి అట్లీస్ట్
2 బౌలర్స్ నుంచి 4 బౌలర్స్ కావాలనుకుంటే 2, 3, 4 సెలెక్ట్ చేస్తాను. దీని అర్థం ఏంటంటే నాకు ఫైనల్ జనరేట్ అవ్వబోయే టీంలో రాజస్థాన్ నుంచి పక్కా 2 బౌలర్స్ ఉంటారు. మ్యాక్సిమం 4 బౌలర్స్ వరకు వస్తారు. ఆ బౌలర్స్ ఎవరైనా అవ్వచ్చు, కానీ రాజస్థాన్ నుంచి మినిమం 2, మ్యాక్సిమం 4 దాకా. 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఎందుకంటే మనం 2, 3, 4 ఆ రేంజ్లోనే సెలెక్ట్ చేసాం కాబట్టి. సో 1 వచ్చే ఛాన్స్లు ఉండవు, 5 వచ్చే ఛాన్స్లు ఉండవు. అలాగా బ్యాటింగ్ సెక్షన్లో కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాజస్థాన్ బ్యాటింగ్ సెక్షన్ నుంచి 1, 2, 3 అంటే ఒక బ్యాట్స్మెన్ నుంచి 3 బ్యాట్స్మెన్లు వచ్చే ఛాన్స్ ఉండాలి అనుకుంటే మీరు 1, 2, 3 సెలెక్ట్ చేస్తే రాజస్థాన్ బ్యాట్స్మెన్ నుంచి ఖచ్చితంగా ఒకడు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ ఎవరో ఒకరు వస్తారు. ఏ బ్యాట్స్మెన్ అయినా రావచ్చు. ఒకవేళ మీ సెక్షన్ యూజ్ చేసుకోకూడదు అనుకుంటే స్కిప్ మీద అయితే నొక్కొచ్చు. ఈ సెక్షన్ అయితే కాస్త ఇంపార్టెంట్, యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థం చేసుకొని. దీని గురించి అయితే వీడియోలో కూడా మెన్షన్ చేశాను. చూడండి, క్రెడిట్ రేంజ్ అనేది పైన మీకు ఒక పాయింట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, కింద కూడా ఒక పాయింట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాస్త స్టాండర్డ్ టైప్ ఆఫ్ టీమ్స్ కావాలనుకుంటే, రిస్కీ తీసుకోవాలనుకుంటే సాఫ్ట్వేర్ సజెస్టెడ్తో కంటిన్యూ అవ్వచ్చు. రిస్కీ ప్లస్ స్టాండర్డ్ కావాలనుకుంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఎండ్ క్రెడిట్లో మాత్రం ఒక పాయింట్ ఇంక్రీజ్ చేసుకోండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఈ మ్యాచ్కి వచ్చేసి పాసిబుల్ టీమ్ కాంబినేషన్ ప్రతి స్ట్రాటజీ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మీరు చూసుకోవచ్చు, పాసిబుల్ కాంబినేషన్స్ అని అన్ని టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అవే యూజ్ చేసుకొని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కాల్తో ఓన్గా అనాలిసిస్ చేసుకుంటే మీ ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసులో ఈ మ్యాచ్కి వచ్చేసి పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చేసి 2-2-5, 2-2-3-4 కానీ 2-3-2-4, 2-3-3, 3 ఇంచ్ వచ్చేసి 3-2-3-2-4, 3-2-3-3, 3-3-2-3 కానీ 3-3-1-4. సో టెలిగ్రామ్లో అయితే ప్రొవైడ్ చేసాం కదా, మీరు అవే యూజ్ చేసుకుని అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. 1-4-3, 1-4-2-4, 1-4-1-5, 1-3-2-5, 1-3-4 ఇలాగా. మీకు నెక్స్ట్ కంటిన్యూ అవ్వకండి. ఇలా మీకు ఇక్కడ ఎన్ని టీమ్స్ అయితే కావాలో అన్ని టీమ్స్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 12 క్రియేట్ చేస్తాను జనరేట్ టీమ్స్. ఇక్కడ మీరు చూసుకుంటే చాలా అక్యురేట్ క్వాలిటీ టీమ్స్ అయితే జనరేట్ అయ్యి, టీమ్స్ అనేవి చాలా పవర్ఫుల్ గ్రాండ్ లీగ్ ఆర్ మెగా లీగ్ విన్ అవ్వడానికి మీకు ప్రూఫ్స్ కూడా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు సేమ్ టీమ్ని అయితే డ్రీమ్ లెవెన్ కాపీ చేసుకోవచ్చు. కింద డ్రీమ్ లెవెన్ కాపీ మీద నొక్కితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ లెవెన్ అడుగుతుంది. ట్రాన్స్ఫర్ టు డ్రీమ్ లెవెన్ చేస్తే సేమ్ టీమ్ అయితే డ్రీమ్ లెవెన్కి అయితే డైరెక్ట్ కాపీ అయిపోతుంది. మీరు అలాగే పిక్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ క్రియేట్ చేసిన టీమ్స్ ఆటోమేటిక్గా ఆటో సేవ్ అయిపోతాయి. లేదంటే మీరు మాన్యువల్గా సేవ్ చేసుకోవాలంటే పైన సేవ్ టీమ్స్ బటన్ నొక్కండి. ఆ సేవ్ అయిన టీమ్స్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక ఏ టీంకి ఎన్ని పాయింట్స్ వచ్చిందో కూడా ఇక్కడ వాచ్ చేసుకోవచ్చు అన్నమాట. లైవ్ రిజల్ట్స్ అయితే వాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్తో ఓన్గా టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ప్రైమ్ టీమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, బుక్ టీమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ మ్యాచ్ మీద క్లిక్ చేయండి. అలా బుక్ టీమ్స్ కనిపించినప్పుడు మీరు ఆ మ్యాచ్కి ప్రైమ్ టీమ్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అర్థం. క్లిక్ చేయండి. కింద బుక్ టీమ్స్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ వాటి మీద నొక్కితే మీరు 3-15 టీమ్స్ వరకు ప్రైమ్ టీమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఈ బుక్ చేసుకున్న టీమ్స్ అనేవి ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయంటే లైనప్స్ తర్వాత నేను ఎప్పుడైతే మీకు టీమ్ షేర్ చేస్తానో అప్పుడు ఇక్కడ బుక్ టీమ్స్ ప్లేస్లో టీమ్స్ అవైలబుల్ అని ఒకటి వస్తుంది. అప్పుడు అది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మీకు ప్రైమ్ టీమ్స్ అవైలబుల్ ఉన్నట్టు ఆ టీమ్స్ మీరు డైరెక్ట్ డ్రీమ్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇది మరి ఈ సాఫ్ట్వేర్ గురించి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ గురించి. ఒకవేళ మీకు కనుక ఈ సాఫ్ట్వేర్ కలితే వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీరైతే నాకు మెసేజ్ అయితే చేయండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా అయితే జాయిన్ అవ్వండి. చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. విన్నింగ్ ప్రూఫ్స్ కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ.